నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ రిలీజ్ చేసిన అసెస్మెంట్ రిపోర్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే అసలు ఇందులో ఏముంది? ఎందుకని ఇప్పుడు ఇంత చర్చగా మారింది అన్న వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో, తులసి గబర్డ్ తను ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఎర్లియర్ వి నో దట్ షీ వర్క్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ రైట్. అండ్ ఆల్సో రిపబ్లిక్ పార్టీ. నౌ షీ ఈస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్. అయితే తను ఎవ్రీ ఇయర్ కూడా ఈ అసెస్మెంట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు అనేది తెలిసినప్పటికీ కూడా, ఇప్పుడు ఎందుకని ఇది ఇంత చర్చనీయాంశంగా మారింది? అందులో ముఖ్య కారణాలు ఏమై ఉంటాయి అని అంటారు? ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, అమెరికన్ డెమోక్రసీ ముఖ్యంగా. నేను అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలిసీలో డాక్టరేట్ చేశాను. హ్మ్. అండ్ దెన్ ఇజ్రాయెల్‌లో పోస్ట్ డాక్టరేట్ స్టడీస్ చేశాను. అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ సంబంధాల మీద నా డాక్టరేట్. నా పోస్ట్ డాక్టరల్ స్టడీస్ ఏమో ఆఫ్టర్ డాక్టరేట్ అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా ఈ 3 దేశాలు కలిసి ఎలా తమను కాపాడుకుంటాయి అనే దాని మీద పోస్ట్ డాక్టరేట్ మళ్ళీ ఇజ్రాయెల్‌లోనే చేశాను. నేను అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో కూడా చదువుకున్నాను. హ్మ్. ఎందుకు ఇది బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నానంటే, నేను ఇచ్చే విశ్లేషణ న్యూస్ పేపర్స్‌కి పరిమితం కాదు. హ్మ్. ఆయా దేశాల్లో చదువుకొని డాక్టరేట్‌లో వాటి మీద ఒక థీసిస్ రాసి, దాంట్లో నుంచి వచ్చిన నాలెడ్జ్‌ని కూడా యాడ్ చేసి మాట్లాడుతున్నాను అని ముందలగానే మీకు ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. యెస్. అంటే మనం ముఖ్యంగా మన ప్రేక్షకులకి తెలియాలి. తెలియటానికి. ఇప్పుడు తులసి గబార్డ్ గారు డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా అమెరికాలో ఉన్నారు. తులసి గబార్డ్ గారు భారతీయ సంతతికి చెందిన మహిళగా, అంటే ఆమె రూట్స్ మన ఇండియన్ హిందూ రూట్స్. హ్మ్. ఆమె ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు హ్మ్. ఒక సెనేటర్‌గా. హ్మ్. సో ఇది ఆమె మూలాల గురించి. ఆమె ఎవరు చెప్పాను, ఆమె మూలాలు చెప్పాను, భారతీయ మూలాలు చెప్పాను. ఆమె బైబిల్ మీద ప్రమాణం చేయాల, హ్మ్. భగవద్గీత మీద ప్రమాణం చేసి సెనేటర్‌గా బాధ్యతలు స్వీకరించారు అమెరికాలో. రైట్. అమెరికాలో భారతదేశంలో పార్లమెంట్ ఉంటుంది కదండి. అవును. ఎగువ సభ, దిగువ సభ. అంటే రాజ్యసభ, లోక్సభ. హ్మ్. అమెరికాలో కూడా 2 సభలు ఉంటాయి. హుహు. ఎగువ సభనేమో సెనెట్ అంటారు. దిగువ సభనేమో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. రైట్. ఎగువ సభలో 100 మంది సభ్యులు ఉంటారు. 50 రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి 2 చొప్పున. అవును. 50 ఇంటూ 2 100. దిగువ సభలో 434 మంది అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ ద్వారా మారుతా ఉంటారు. రైట్. ఇది అమెరికా యొక్క లెజిస్లేటివ్ అండ్ ప్రెసిడెన్షియల్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీకి సంబంధించి సిస్టమ్ అది. హ్మ్. తులసి గబార్డ్ గారు రిపబ్లికన్ పార్టీకి చెందిన అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క లైన్తో కొద్దిగా ఏకీభవించకుండా కొద్దిగా స్లైట్గా డిఫరెంట్ అయ్యి, అసలు వార్ అనేది మంచిది కాదు, ముఖ్యంగా ఇరాన్ వారు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయము మన అమెరికా దేశానికి మంచిది కాదు అనే లైన్లో ఆమె వాదిస్తున్నారు. హ్మ్. డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్గా ఆమె చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్కి, అమెరికాకి యుద్ధ లక్ష్యాలు 2 వేరువేరుగా ఉన్నాయి. హ్మ్. కానీ ఒక చోట కలిశారు వాళ్ళిద్దరు. కలిసి ఇరాన్ మీద అటాక్ చేసిన మాట అయితే వాస్తవం. కానీ ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ ఏం ఆశిస్తుంది, ఇరాన్ నుంచి అమెరికా ఏం ఆశిస్తుంది అనే దాని మీద ఇద్దరికి కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి హ్మ్. అని కూడా ఆమె నిన్న హీరింగ్లో హ్మ్. చెప్పారు. వేరే ఇంకొక సెనేటర్ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఆమె చెప్పింది అనమాట. ఓకే. సో ఇది కాకుండా ఆమె ఇంకో మాట ఏం చెబుతున్నారంటే, యుద్ధం ద్వారా అమెరికాకి అదనపు భారం పడుతుంది. హ్మ్. ముఖ్యంగా మొదటి వారంలోనే అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసినందుకు $5 బిలియన్ హ్మ్. ఒక్క వారం రోజుల లోపల అమెరికా అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. హ్మ్. అసలే అమెరికన్ ఎకానమీ ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఆర్థిక భారం. హై ఇన్ఫ్లేషన్, హై అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అమెరికాలో కూడా రకరకాలైన ఇబ్బందుల్లో అమెరికా ఉంది. ఓ పక్కన గ్రీన్లాండ్తో, ఇంకో పక్కన పనామాతో, హ్మ్. ఇంకో పక్కన కెనడాతో, ఇంకో పక్కన వెనుజులాతో, హ్మ్. ఇంకో పక్కన అమెరికన్ వార్ సమ్ టైమ్ బ్యాక్ ఆఫ్ఘనిస్తాను, ఇరాక్, సిరియా, ఇలా
ప్రపంచంలో అన్నిటికన్నా అతిపెద్ద వార్ అమెరికాకి చైనాతో ఉంది, అవును. ఆర్థిక యుద్ధం. ఇన్ని యుద్ధాల మధ్య మళ్ళీ ఇరాన్తో కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోకుండా, హ్మ్. అంటే అమెరికా యొక్క చట్టసభ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా అమెరికాని వార్లోకి దించాడు ఇరాన్కి వ్యతిరేకంగా. హ్మ్. దాని మూలంగా ఇరాన్ పక్కనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఒమన్, మస్కట్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, Hmm. 6 గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. ఓకే. ఈ 6 కంట్రీస్ లో ఉన్న అమెరికన్ బేసెస్ మీద షియా ముస్లిం కంట్రీ అయిన ఇరాన్ Hmm. ప్రతిదాడులు స్టార్ట్ చేసింది. Right. దాని మూలంగా స్ట్రేట్ ఆఫ్ హర్ముజ్ మూసుకుపోవటం, Hmm. హర్ముజ్ జలసంధి, దాని ద్వారా ప్రపంచ ఆయిల్ అవసరాల్లో 20% ఆయిల్ అవసరాలు ఆ హర్ముజ్ జలసంధి ద్వారా బయటకు వస్తాయి. ఓకే. షిప్లు క్యారీ చేస్తా ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ దగ్గర ఉన్న ఆయిల్ ని ప్లస్ ఇరాన్ దగ్గర ఉన్న ఆయిల్ ని, క్రూడ్ ఆయిల్ ని ఈ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ జలసంధి ద్వారా కొన్ని వందల షిప్పులు బయటికి తీసుకొస్తాయి. Oh. అది ఇప్పుడు మూతపడిపోయింది. Hmm. మూతపడిపోవటం వలన ప్రపంచం మొత్తానికి ఎనర్జీ ఇన్సెక్యూరిటీ వచ్చింది. Hmm. ఎనర్జీ అంటే ఆయిల్, పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్ఎన్జి, ఎల్పిజి. Hmm. ఇది అవసరమా అనే దాని మీద ఆమె సొంత పార్టీ అయి ఉండి Hmm. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వేరే విధంగా దీన్ని ఆమె రియాక్ట్ అయ్యి తప్పుపట్టింది. ఓకే. సో దిస్ ఈజ్ వేర్ రైట్ నో ద మ్యాటర్ ఈజ్. బట్ ఆల్రెడీ ఆయన నిర్ణయం తీసుకున్నాడు, Hmm. యుద్ధానికి దిగారు. యుద్ధానికి దిగి 22 రోజులు అవుతుంది వాళ్ళకి. Hmm. మొదటి వారంలోనే యుద్ధం అయిపోద్ది అనుకున్నారు. అమెరికా యొక్క బలంతో, ఇజ్రాయెల్ యొక్క చాకచక్యంతో ఇరాన్ని మట్టి కరిపించవచ్చు అనుకున్నారు. అవును. కానీ 21 రోజులు ఆ రావణ కాష్టం అట్లా రగులుతానే ఉంది. Yeah. దాని మూలంగా మన ఇంట్లో, మీ ఇంట్లో, మీ వంటింట్లో, మా వంటింట్లో Hmm. ఏకంగా చూస్తే మన భారతదేశంలో ఉన్న ప్రతి గృహంలోనూ ఒక చిన్న డౌట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అవును సార్. అరే గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది పడిపోతామో ఏంటో, మనకి రేపొద్దున పెళ్ళి ఉంది, లేదా రేపొద్దున ఇంకొక ఫంక్షన్ ఉంది, మరి రేట్లు రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉప్పు, పప్పుతో పాటు గ్యాసు, పెట్రోలు, డీజిల్, కిరసనాయిలు అన్ని రకాలుగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ గోల్డ్ ధర పెరుగుద్దా, ధర తగ్గుద్దా, సిల్వర్ ధర పెరుగుద్దా, ధర తగ్గుద్దా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, మన జపనీస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది. అసలు ఈ ప్రపంచం మొన్నటి వరకు 2020 నుంచి 2022 మొదటి వరకు కోవిడ్తో సతమతమయ్యాం. అదే కోవిడ్ తగ్గిందిరా అనుకుంటున్న పరిణామ క్రమంలో రష్యా యుక్రెయిన్ వారు 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది. రష్యా యుక్రెయిన్ వారు జరుగుతున్న నేపథ్యంలోనే మళ్ళీ 7th అక్టోబర్ 2023 ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ వార్ స్టార్ట్ అయింది. 7th అక్టోబర్ 2023 నుంచి 2024కి వచ్చి ఏమన్నా వార్ తగ్గిద్దా అనుకుంటున్న పరిణామక్రమంలో 2025 జనవరిలో అమెరికన్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎలక్ట్ అయ్యాడు. అమెరికన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ 1 year లో ట్రేడ్ వార్ స్టార్ట్ చేశాడు, టారిఫ్ వార్ స్టార్ట్ చేశాడు, టెక్నాలజీ వార్ స్టార్ట్ చేశాడు. ఈ వెనిజులాకి వెళ్ళాడు. వెనిజులా అధ్యక్షుడు భార్య నిద్రపోతుంటే ఇద్దరిని కిడ్నాప్ చేసి అమెరికా తీసుకొచ్చి వాళ్ళు అక్కడ డ్రగ్స్ ఉండటం మూలాన మా అమెరికాకి ఇబ్బంది అవుతుంది, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజులాకి ఆ డ్రగ్స్ సరఫరాలో భాగస్వామ్యం ఉంది కాబట్టి తీసుకొచ్చానని చెప్పాడు. తర్వాత అమెరికాలో అంతర్భాగంగా అమెరికన్ పాలిటిక్స్ లో ఒక పెద్ద కుదుపు, సెక్స్ ఫైల్స్, ఎప్స్టీన్ సెక్స్ ఫైల్స్. విచ్చలవిడిగా కొన్ని వందల మంది మహిళలతో వైన్ విమెన్ వెల్త్ మూడు వాడి వాళ్ళ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్ హెడ్లను కూడా ఆ ఎప్స్టీన్ తన రిసార్ట్లో పిలిచి అమ్మాయిల్ని సరఫరా చేసి దాంట్లో డొనాల్డ్ ట్రంప్ కూడా వెళ్ళాడనే ఒక, అది నిజమా అబద్ధమా కాలం నిర్ణయిస్తుంది ఆ వార్తలు బయటకు వచ్చిన నేపథ్యం. అలాంటి సమయంలో హఠాత్తుగా 28 ఫిబ్రవరి 2026 మనం తెల్లారి 1 మార్చ్కి నిద్రలేసేసరికి ఇరాన్ మీద దాడి, అయతుల్లా ఖొమైనీ మరణము, ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. 1979 వరకు, 1945 నుంచి 1978 వరకు అమెరికా ఇరాన్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 1945 నుంచి 1978 వరకు. ఇజ్రాయెల్ పుట్టింది ఎప్పుడంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వతంత్రం పొందిన ఇజ్రాయెల్ దేశము 14th May 1948 పుట్టింది.
మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 15th August 1947. Hmm. ఇజ్రాయెల్కి స్వతంత్రం ఎప్పుడు తెచ్చుకుంది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి. బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవటానికి మన ఇండియాలో లాగా ఎక్కువ పెద్ద స్వతంత్ర అంటే ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏం చేయాలి ఇజ్రాయలీస్. బ్రిటిష్ వాళ్ళే అక్కడ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దెబ్బకి వాళ్ళు మూటామూల సర్దుకొని ఆర్థికంగా ఇబ్బంది పడిపోతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మీరు ఇజ్రాయెల్ అనుకోండి, నేను పాలిస్తైన్ అనుకోండి ఫర్ ద టైం బీయింగ్, ప్రేక్షకులకు అర్థం కావడానికి. ఆయన బ్రిటిష్ ఆయన అనుకోండి, మన కెమెరామ్యాన్ గారు. ఆయనకున్న ఆర్థిక ఇబ్బందుల మూలాన మూటామూలే సర్దుకొని 1948 May 14th వెళ్ళిపోయాడు. ఎక్కడికి? బ్రిటన్ వెళ్ళిపోయాడు ఆయన. మన ఇద్దరం కొట్టుకున్నాం అప్పుడు. మీరు ఇజ్రాయెల్, నేను పాలెస్టైన్. మీరు 14th May 1948 మీరు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు ఇజ్రాయెల్. అమెరికా యొక్క ముద్ర కూడా పడింది, అది ఆమోద ముద్ర. The state of Israel has been recognized by United States. Harry S. Truman, then the United States president, has given his consent and recognized Israel as the state. రాజ్యము అంటే 4 ఉండాలి: నిర్ణీత ప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారం. నిర్ణీతమైన ప్రదేశం అంటే డిఫైన్డ్ టెరిటరీ ఉండాలి ఒక రాజ్యం ఏర్పడాలంటే. తర్వాత ప్రజలు ఉండాలి ఆ రాజ్యంలో. ప్రజలతో పాటు ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వంతో పాటు అన్నిటికన్నా ఉండాల్సింది సార్వభౌమాధికారం. అంటే ద కెపాసిటీ టు టేక్ డెసిషన్స్ టు ఎంటర్ ఇన్ టు పీస్ అగ్రిమెంట్స్ ఆర్ విత్ వార్. యుద్ధంలోకి వెళ్ళాలన్నా, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా ఆ దేశానికి సర్వసత్తాక సార్వభౌమ అధికారం ఉండాలి. ఇది ఉంటేనే ఒక రాజ్యం ఏర్పడింది. అలా ఇజ్రాయెల్ ఏర్పడింది. కానీ పాలస్తీనా ఏర్పడలా. పాలస్తీనా దగ్గర నిర్ణీతమైన ప్రదేశం లేదు, ప్రజలు ఉన్నారు, ప్రభుత్వం వస్తుంది పోతుంది, సార్వభౌమాధికారం అసలు లేదు. అందుకని ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ అట్లానే గొడవ, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి ఆ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. నేను మీకు ఒక చరిత్ర చెప్తా వస్తున్నా. 2023 7th October ఇజ్రాయెల్కి పాలస్తీన్కి జరిగిన గొడవ. ఆ గొడవ ముగిసి 2024 కొద్దిగా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో 25 జనవరిలో ప్రెసిడెంట్ అయ్యాడు డొనాల్డ్ ట్రంప్ అని చెప్పాను. దాని తర్వాత నుంచి ట్రేడ్ వారు, టారిఫ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పాను. 2026 జనవరికి వచ్చేసాం. నేను చూడండి 2020 నుంచి 2026 వరకు ఎవ్రీ ఇయర్ ఏమేమి జరుగుతుందో చెప్పుకుంటూ వస్తున్నా. 2026 జనవరికి వచ్చాం. జనవరికి వచ్చిన దగ్గర నుంచి భారత్ మీద కూడా తీవ్రమైన దాడి చేశాడు ట్రంప్. ఆర్థిక యుద్ధం, నాట్ మిలిటరీ యుద్ధం. 100% 200% టారిఫ్ వేస్తాం మీ మీద, మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నారు, రష్యా మీద మేము బ్యాన్ పెట్టాము. ఇది జరుగుతుంది మనకి పంచాయతీ. సో ఈ సమయంలో కళ్ళు మూసి తెరిసే లోపల ఫిబ్రవరి వచ్చింది. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్కి వ్యతిరేకంగా అటాక్ చేశారు. ఆ అటాక్ యొక్క పరిణామాలు ఇవాళ 21 మార్చ్ 2026. అంటే గత 22 రోజుల్లో ప్రపంచం మొత్తం మినీ వరల్డ్ వార్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది 1914 నుంచి 1918 మధ్య. సెకండ్ వరల్డ్ వార్ జరిగింది 1939 నుంచి 1945 మధ్య. మినీ వరల్డ్ వార్ 195 దేశాలు ఉంటే ప్రపంచంలో ఈ వార్ మూలాన మినిమం 100 దేశాలకు దెబ్బ తగులుతుంది. అసలు ముగ్గురు కొట్టుకునే దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద. ఆ ముగ్గురు చేసిన ఈ ఇబ్బంది మూలాన మినిమం 100 దేశాలు ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారకుండా ఉండటానికి మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఐక్యరాజ్య సమితి యొక్క డ్యూటీ ఏంటి? ప్రపంచ శాంతి. మరి ఏం చేస్తుంది ఇది? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటే న్యూక్లియర్ వెపన్ ఉంది అనే ఒక అనుమానంతోనే కదా అమెరికా ఇరాన్ అటాక్ చేసిందని చెప్తుంది. మరి ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే మరి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ని స్వాధీనం చేసుకోవాలిగా. మరి ఏం చేస్తుంది? చేయలేకపోయింది. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏమైంది? ఆపాలిగా యుద్ధానికి సంబంధించి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏమైంది? అంతర్జాతీయ న్యాయాలు ఏమైంది? చట్టాలు ఏమైంది? డ్యూ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏమైంది? ఏకపక్షంగా మీరు నాకు నచ్చలేదు కాబట్టి నేను వచ్చేసి మిమ్మల్ని చంపేసేసి మీ దగ్గర ఉన్న అధ్యక్షులు మిమ్మల్ని తీసేసి ఈ చైర్లో నుంచి వేరే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నేను పరిపాలిద్దాం అనుకుంటే అది అవుద్దా? ఇన్ని ప్రశ్నలు ఆంధ్రప్రభ చూస్తున్న ఈ టీవీ, ఈ డిజిటల్ ఛానల్ మీ సమక్షంలో మన ప్రేక్షకుల మధ్యలో ఉంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏంటంటే భారతదేశము ప్రోయాక్టివ్గా, ప్రిడిక్టివ్గా లీడర్షిప్ని చూపించి అటు అమెరికాతోనూ, ఇటు ఇజ్రాయెల్తోనూ, ఇటు ఇరాన్తోనూ ఏదైతే 3 కేంద్ర బిందువులు కొట్టుకుంటున్నాయో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద, ఈ ముగ్గురు లీడర్లతో కలిసి మాట్లాడాల్సిన అవసరము, మాట్లాడితే వాళ్ళు వినే అవకాశము ఒక్క భారతదేశం నాయకుడైన నరేంద్ర మోడీ గారు చేయగలరు. కానీ ఎంతవరకు కరెక్ట్ నరేంద్ర మోడీ గారు ఇంటర్ఫియర్ అవడం? నరేంద్ర మోడీ గారు అంటే భారతదేశం
ఎగ్జాంపుల్ కాదు, ఆయన మన అందరి తరపున ఆయన మన ప్రధానమంత్రి కాబట్టి భారత్కి వచ్చేదేంటి పోయేదేంటి. హ్మ్. యుద్ధం కొనసాగితే భారత్కి తీవ్రమైన ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉంది. హ్మ్. చెప్పనా? చెప్పండి సార్ ఎలా? 140 కోట్ల మంది భారతదేశ జనాభాలో 1 కోటి మంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో ఉన్నారు. 1 కోటి మందిని రక్షించుకోగలిగిన ఇండియన్ అంబాసిడర్స్, ఇండియన్ ఫారెన్ డిప్లొమాట్స్ ఉన్నారా మనకి అక్కడ పోస్ట్ అయ్యి లేరు. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుంది, అమెరికన్ మిలిటరీ బేసెస్ తో పాటు, అమెరికన్ ఎంబసీస్ తో పాటు ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి, Hmm. ఆయిల్ బావుల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి అన్నింటినీ కొడతాం స్టార్ట్ అయింది బాంబింగ్ ఇరాన్. అవును. మరి మన భారతీయులు ఏమో అన్యం పుణ్యం తెలియదు కదా, మనం ఏం తప్పు చేయలేదు కదా, కానీ శిక్ష అనుభవిస్తున్నాం మనం. ఆ. మనతో పాటు సున్నీ ముస్లిం కంట్రీస్, షియా ముస్లిం కంట్రీ ఎవరు, ఇరాన్. Hmm. సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ వాళ్ళు కూడా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. హ్మ్. సో ఇది చిలికి గాలివానయ్యి ఎక్కడికి దారి తీసిద్ది అంటే అంటే ఎక్కడికి పరిణమించిద్దంటే, రాబోతున్న రోజుల్లో ప్రపంచం 2 వర్గాలుగా ఏమన్నా, 2 నాగరికతల మధ్య ఏమన్నా పోరు వచ్చిద్దా అంటే, క్రిస్టియానిటీ వర్సెస్ ఇస్లాం హ్మ్. గా మారిద్దా, మధ్యలో జుడాయిజం కూడా ఉంది అంటే జూయిష్, ఇజ్రాయెల్. అంటే మూడో ప్రపంచ యుద్ధం 3 మతాల మధ్య ఏమన్నా వచ్చిద్దా అనే విధంగా ఉంది. హ్మ్. జూయిష్ స్టేట్ అని చెప్పా మీకు, అంటే ఇజ్రాయెల్. Hmm. ఇజ్రాయెల్ యొక్క అఫీషియల్ రిలీజియన్ ఏంటి, హిబ్రూ లాంగ్వేజ్ మాట్లాడతారు. Okay. జుడాయిజం అనే ఒక మతం, Mhm. యూదు మతం అంటారు. Okay. జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ అమెరికా. యూరోప్లో చాలా దేశాలు కూడా క్రిస్టియన్ కంట్రీస్. యూరోప్ మొత్తం క్రిస్టియన్ ఆల్మోస్ట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అంటారు, ఓఐసి. Okay. ఓఐసి కంట్రీస్ ఒక 50 పైగా ఉంటే అందుట్లో ఒక 49 50 వరకు సున్నీ ముస్లిం కంట్రీస్, Hmm. 1-2 కంట్రీస్ షియా కంట్రీస్ ఉంటాయి, అంటే Okay. ఇరాన్ అండ్ ఇంకో కంట్రీ ఏదైనా కానీ. సో మరి 3 మతాలు ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి అవలేదా, అవును సార్. జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ. Hmm. ఇది ఒక మతాల మధ్య యుద్ధంగా మారకుండా ఉండాలి, తొందరగా యుద్ధం ఆగిపోవాలి. Hmm. ఇది ఒక ఆర్థిక పరమైన ఇబ్బంది కాకుండా త్వరగా యుద్ధం ఆగిపోవాలి. సగటు మానవుడు ఎక్కడున్నా కానీ మానవ రక్షణ, మానవ భద్రతకు కావాల్సిన ఏంటి ప్రియాంక గారు, ఫుడ్, అవును సార్. హెల్త్, షెల్టర్ అంటే Hmm. హోమ్, హౌస్, ఉండటానికి ఇల్లు, తినటానికి మరి ఫుడ్, కట్టుకోవటానికి బట్ట, వీటితో పాటు విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం ఇవన్నీ బాగుండాలి. ఇది మానవ రక్షణ, హ్యూమన్ సెక్యూరిటీకి సంబంధించిన బేసిక్ నీడ్స్. మనకి కనీస అవసరాలు తీరినాయి కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. Exactly. అవును సార్. ఈ కనీస అవసరాలకి యుద్ధం మూలన 100% ఎఫెక్ట్ పడింది. Hmm. ఎప్పుడు, ఇవాళ 22 రోజులు అయిపోయింది యుద్ధం స్టార్ట్ అయ్యి. మీరు ఇంకొక వారం 10 రోజులు ఇలానే కంటిన్యూ అవుతా ఉంటే డీజిల్ రేట్లు, ఆయిల్ రేట్లు, ఉప్పు రేట్లు, పప్పు రేట్లు Hmm. అన్ని పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధాన్ని ఆపటానికి భారతదేశము ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో 100% డే అండ్ నైట్ వర్క్ చేసైనా సరే Hmm. యుద్ధాన్ని ఆపటానికి కావాల్సిన డిప్లొమాటిక్, పొలిటికల్, ఐడియాలజికల్, స్పిరిచువల్ Hmm. అండ్ అదర్ మీన్స్ ఇంకేమన్నా ఉంటే Right. అన్ని వాడి యుద్ధాన్ని ఎంత త్వరగా ఆపగలుగుతామో అంత త్వరగా ఆపగలిగితే ప్రపంచానికి శాంతి, కార్మిక, కర్షక, శ్రామిక, రైతులకి. Hmm. యుద్ధం వస్తే ఉన్నవాడైనా లేనివాడైనా ఎవడైనా ఇబ్బంది పడాల్సిందే. అవును సార్. సో యుద్ధాన్ని తగ్గించడానికి మనము కృషి చేయాలి అనే విధంగా మన ప్రతి అడుగు ఉండాలని మనం కోరుకోవటంతో పాటు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏకి కూడా మనం అప్పీల్ చేయాలి. Hmm. అంటే వాళ్ళు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఆల్రెడీ అంటే వేరే కంట్రీస్లో ఇరుక్కుపోయిన భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చే మార్గము, Hmm. ప్లస్ షిప్పులు రాకుండా ఆగిపోయినాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగట్లా, స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఆగిపోయింది. రేపు బాబ్ ఎల్ మందేబ్ అని ఇంకొకటి ఉంది, Hmm. ఆ బాబ్ ఎల్ మందేబ్ అది కూడా ఆగిపోయింది అనుకోండి, స్టేట్ ఆఫ్ హర్ముజ్ ఎదురుగా ఆగిపోయింది. Oh. ఈ బాబ్ ఎల్ మందేబ్ అనే జలసంధి కూడా మూసిపోయింది అనుకోండి, అక్కడి నుంచి రావాల్సిన షిప్పులు రావు. రైట్. అయితే ఇప్పుడు ట్రంప్ నేను ఇది బ్రేక్ ఇస్తున్నాను వారికి అని అనేసి అనౌన్స్ చేశారు కదా, ఏంటి దాని వెనకాల ఇంకా వేరే ఆలోచన ఏమైనా ఉంది అని అంటారా, లేకపోతే నిజంగానే బ్రేక్ ఇస్తున్నారు అని అంటారా? రెండు ఉన్నాయి. Hmm. బ్రేక్ ఇచ్చినప్పుడు ఇరాన్ ఎలా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద అమెరికా హోంవర్క్ చేసిద్ది. Mhm. తర్వాత
అమెరికా కూడా తను తీసుకున్న డెసిషన్స్ ఎంతవరకు సాధించగలిగింది? హ్మ్. 3 వారాలు అయిపోయింది కదా! హ్మ్. 3 వారాల్లో యుద్ధానికి సంబంధించిన లక్ష్యాలు నేను ఎంతవరకు సాధించగలిగాను? హ్మ్. నా స్ట్రెంగ్త్ ఏంటి? నా వీక్‌నెస్ ఏంటి? నా ఆపర్చునిటీ ఏంటి? నా థ్రెట్ ఏంటి? స్వాట్ అనాలిసిస్ అంటారు. హుహు. SWOT. ఓకే. ఆ స్వాట్ అనాలిసిస్ అమెరికాను చేసుకుంటది, ఇజ్రాయెల్ చేసుకుంటది, ఇరాన్ కూడా చేసుకుంటది. కానీ ఇప్పుడు మామూలుగా మనకి వచ్చే న్యూస్ ప్రకారం చూసుకున్నట్టయితే నిజంగా అమెరికా గెలిచిందంటారా ఈ యుద్ధంలో? 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి 2 మారినాయండి. హుహు. The very definition of war has changed in the 21st century. It is no longer a clear-cut winner. 2 plus 2 equals to 4 will not happen in a war. ఓకే. That too in 21st century. హ్మ్. ఎందుకంటే ప్రియాంక గారు ఫిజికల్ స్పేసు, సైబర్ స్పేసు, మ్యారిటైమ్ స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, పొలిటికల్ స్పేసు. ఈ 5 స్పేసెస్‌లో పరిపూర్ణమైన విజయం సాధిస్తేనే విజయం సాధించినట్టు యుద్ధంలో. అవును సార్. అమెరికా మిలిటరీ పరంగా ఏమన్నా ఇరాన్‌ని ఇబ్బంది పెట్టిందేమో గానీ, ఇరాన్ చేస్తున్న కౌంటర్ అటాక్స్‌ని ఆపలేకపోయింది. హ్మ్. మరిప్పుడు హ్మ్. మీరే చెప్పండి, అది గెలిచినట్టా? ఓడినట్టా? అనేది ఒక క్వెషన్ మార్క్. ఇంకో క్వెషన్ మార్క్ చూస్తే, ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని నాశనం చేసింది. ఇరాన్ అండర్ గ్రౌండ్‌లో చేస్తున్న మిస్సైల్ దాచిపెట్టిన ఆయుధ సంపత్తిని నాశనం చేయగలిగింది. ఇరానియన్ లీడర్‌షిప్‌ని చంపగలిగింది. ఈ రకంగా చూసినప్పుడు మరి అమెరికా గెలిచినట్టా? ఓడినట్టా? హ్మ్. అంటే కొన్ని సాధించింది అమెరికా. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది అమెరికా వైపు నుంచి చూసినప్పుడు. ఇరాన్ వైపు చూసినప్పుడు ఇరాన్ కోల్పోయింది. హ్మ్. ఇంకా కోల్పోకుండా పక్కనున్న అన్నెసెసరీగా ఇప్పుడు మన ఇద్దరికి గొడవ ఉందనుకోండి. హ్మ్. హ్మ్. సింపుల్‌గా మన ఆంధ్రప్రభ చూస్తున్న ప్రేక్షకులకు అర్థం కావటానికి. మీరు అమెరికా, నేను ఇరాన్ అనుకుందాం. హ్మ్. మీరు ఇజ్రాయెల్ కలిసి నా మీద దాడి చేశారు. నేనేమన్నా దాడి చేస్తే మీ మీద దాడి చేయాలి గానీ, నాకు ఆ కెపాసిటీ ఉంటే, హ్మ్. నా పక్కనున్న దేశాల్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద ఫస్ట్ స్టేజ్‌లో దాడి చేసి, తర్వాత సారీ చెప్పి, హ్మ్. ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్‌కి మీకు కూడా దెబ్బ తగిలింది అమెరికన్ స్థావరాలతో పాటు, ఇక మేము చేయమని చెప్పి, హ్మ్. మళ్ళీ చెప్పిన మూడో రోజో, నాలుగో రోజో మళ్ళీ ఇంకా ఎక్కువ చేసింది దాడులు. దాని మూలాన సున్నీలు, షియాల మధ్య డిఫరెన్సెస్ పెరుగుతున్నాయి. అన్యంపుణ్యం ఎరగని వాళ్ళు కూడా చనిపోతున్నారు ఇక్కడ. హ్మ్. మరి ఇరాన్‌కి ఆ రైట్ ఉందా? అనేది ఒక క్వెషన్ మార్క్. రైట్. హ్మ్. ఇరాన్‌కి రైట్ ఎక్కడుంది? అమెరికాని కొట్టే రైట్ ఉంది. హ్మ్. ఇరాన్‌కి రైట్ ఎక్కడుంది? ఇజ్రాయెల్‌ని కొట్టే రైట్ ఉంది. ఎందుకు? అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ని కొట్టినాయి కాబట్టి. అంతవరకు అందరూ ఏకీభవిస్తారుగా. అవును. కానీ ఇప్పుడు ఇరాన్ ఎవరిని కొడుతుంది? అమెరికన్ సైన్యంతో పాటు అన్యం పుణ్యం ఎరగని మిగతా సున్నీ ముస్లిమ్స్‌ని కూడా కొడుతుందిగా ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని. అవును సార్. మరి అది కూడా ఇమ్మోరలేగా. అమెరికా చేసింది ఇమ్మోరల్ అయితే ఇరాన్ చేస్తుంది కూడా ఇమ్మోరలేగా. హ్మ్. హ్మ్. సో దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ యూ దేర్ ఆర్ నో క్లియర్ కట్ విన్నర్స్. రైట్. యుద్ధాన్ని ప్రారంభించడం మాత్రమే మీ చేతిలో ఉంది. యుద్ధం ఎప్పుడు ఆగుద్ది? యుద్ధం యొక్క పరిణామాలు ఏంటి? యుద్ధము చేసిన గాయాలు శారీరకంగా మాసిపోవచ్చు. గుండెల్లో గుచ్చుకున్నవి ఉంటాయి చూడండి. 116, 160 మంది చిన్నపిల్లల మీద, స్కూల్ మీద అమెరికా వేసిన ఒక బాంబు ఇరాన్‌లో ఉన్న స్కూల్ మీద పడింది. ఆ! ఆ 120, 60 మంది చనిపోయిన బాలికలు ఉన్నారే, స్కూల్‌కి వెళ్తున్న బాలికలు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా! మిగతా బాలికలు. అవును సార్. వాళ్ళు మర్చిపోతారా వాళ్ళ జీవితాంతం? హ్మ్. హ్మ్. అమెరికా మీద శత్రుత్వం అదే ఉంటదిగా. నా ఫ్రెండ్స్‌ని చంపేశారు. 6వ తరగతిలో చదువుకుంటున్న నా ఫ్రెండ్స్‌ని అనేది విన్న మనకు కూడా ఎంతో బాధ. బాధ. సో, ఇట్లా మిలిటరీ పరంగా అమెరికా గెలవచ్చు బ్యాటిల్. బట్ హృదయాలను గెలిసే యుద్ధంలో అమెరికా ఓడిపోయింది. రైట్. WHAM వామ్ స్ట్రాటజీ అంటారు. హ్మ్. నేను మీ హృదయాన్ని, మీ మనసును గెలుచుకోవాలి గానీ, మీ ముందల కత్తి పెట్టి అంటే రాక్షస ప్రేమ ఉండకూడదు. రైట్. అమెరికా రాక్షస ప్రేమ చూపిస్తుంది ఇప్పుడు. హ్మ్. నా దేశంలో ఏమైనా తప్పుంటే నేను దిద్దుకుంటా. నువ్వొచ్చి నా అధ్యక్షుడిని చంపి, మళ్ళీ నాకు కొత్త అధ్యక్షుడినిచ్చి, నీది చూసుకోవచ్చు కదా! హ్మ్. హ్మ్. అంటే అది కండ కావరమా? బలుపా? బలమా? తెలుగు హ్మ్. మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి మరి అర్థం కావాలంటే? హ్మ్. అనేది చరిత్ర నిర్ణయిస్తది. అవును సార్. అయితే 'తులసి గబార్డ్. గబార్డ్' రిలీజ్ చేసిన అసెస్‌మెంట్‌లో ఏదైతే ఆవిడ అంటే రష్యా, నార్త్ కొరియా, చైనా ఇలాంటి దేశాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. అయితే దీన్నే అందరూ కాన్సంట్రేట్ చేశారు. అండ్ ఇప్పుడు చర్చ కూడా ఏంటంటే గనక ఇప్పుడు
ఎప్పుడో ఇరాన్ అటాక్ చేస్తుంది అని ఆలోచించి ఇప్పుడు వార్ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ట్రంప్ మళ్ళీ పాకిస్తాన్ పైన వార్ ఏమన్నా స్టార్ట్ చేస్తాడా అని చెప్పి చర్చ సాగుతోంది సోషల్ అసలు మీడియా. ట్రంప్ పాకిస్తాన్ మీద వార్ ఎందుకు స్టార్ట్ చేయాలి? క్వశ్చన్ నెంబర్ 1. చేస్తే పాకిస్తాన్ నుంచి ఏం ఆశిస్తున్నాడు? హ్మ్. బై డిక్లేరింగ్ వార్ ఆన్ పాకిస్తాన్, వాట్ ఈస్ ద గోల్ నెంబర్ 1 ఫ్రమ్ అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ? వాట్ ఈస్ ద గోల్ నెంబర్ 2, 3, 4? ఆ లక్ష్యాలేంటి హ్మ్. అన్న దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ డిక్లేర్ వార్ ఆన్ పాకిస్తాన్, బికాజ్ పాకిస్తాన్ ఉపయోగించుకొని అతను చాలా లాభపడ్డాడు ప్రీవియస్లో. ఒకవేళ ఇరాన్కి ఏమన్నా పాకిస్తాన్ సహాయం చేస్తుందా? హ్మ్. హ్మ్. ఇరాన్ కదా శత్రువు అమెరికాకి ఇప్పుడు రైట్ నో. Hmm. పాకిస్తాను ఇరాన్కి ఏమన్నా క్లాండెస్టైన్ అంటే రహస్యంగా హ్మ్. తెర వెనక నుంచి ఏమన్నా, ఇప్పుడు చైనా ఎట్లాగూ ఇరాన్కి సహాయం చేస్తుంది, రష్యా ఎట్లాగూ ఇరాన్కి సహాయం చేస్తుంది, పాకిస్తాన్ కూడా ఏమన్నా చేస్తుందా హుహు. ఇరాన్కి? హ్మ్. అప్పుడు పాకిస్తాన్లో ఉన్న కొన్ని తీవ్రవాద క్యాంపులు, టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళు ముజాహిద్దీన్స్గా మారి Hmm. వాళ్ళు ఇరాన్కి సపోర్ట్గా వెళ్తుంటే Hmm. ఆ క్యాంప్స్ మీద బాంబులు దాడి చేసి ఏరియల్ బాంబింగ్ ద్వారా ఇంకో రకంగానూ వాటిని ఏర్పడేయచ్చు. Hmm. అంతేగాని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఆన్ పాకిస్తాన్ ఆల్రెడీ ఒక ఫ్రంట్ ఓపెన్ చేసి ఇరాన్ మీదే ఇబ్బంది పడుతున్నాం అమెరికా. హ్మ్. అతిగతి లేదు, 22 రోజులు అయింది. ఇంకోటి ఏంటి, పాకిస్తాను షియా ముస్లిం కంట్రీ కాదు, సున్నీ ముస్లిం కంట్రీ, హుహు. డామినేషన్ మెజారిటీ. ఓకే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ కూడా సున్నీ ముస్లిం. రంజాన్ సమయంలో ఇవాళ ఈద్ ఇప్పుడు జరుగుతుంది. అవును. ఈ సమయంలో పాకిస్తాన్ మీద మళ్ళీ అన్నెసరీగా ఆర్ రీజన్ ఉన్నా కానీ నేను ట్రంప్ అటాక్ చేస్తాడని నేను అనుకోను. Hmm. మేబీ టార్గెటెడ్ అటాక్స్ ఆన్ ది టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన అసెస్మెంట్‌లో పాకిస్తాన్ పేరొచ్చింది అనంటే ఆహ్, ఇండియా దీన్ని ఏ విధంగా చూడాలి అనంటారు? ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ ఎంతో సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్‌ని. అది అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఇండియా రియాక్షన్ ఎలా ఉండాలి? ఏం ఆలోచించాలి దీని గురించి? భారతదేశానికి పాకిస్తాన్‌కి మధ్య 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. హ్మ్. ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మన ఎల్ఓసి దాటి లైన్ ఆఫ్ కంట్రోల్ మన ఇండియాలో ప్రవేశించి కాశ్మీర్ ద్వారా మన భారతదేశంలో చాలాసార్లు విధ్వంసం సృష్టించింది. మనం వాళ్ళకి కూడా పాఠం చెప్పాము ఆపరేషన్ సింధూర్ ద్వారా. మన రీసెంట్గా మీకు తెలిసిందే కదా. సో మన శత్రువుని వేరే వాళ్ళు వచ్చి కొడుతున్నారంటే ఓకే, మంచిదే కదా మనకి. హ్మ్. కానీ అది ఎంతవరకు ఆ న్యూస్లో నిజం ఉంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అండి. ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ థ్యాంక్ యూ సార్. అండి. జై హింద్.